వేరేలా ఉండేది. అయితే నేను ఫస్ట్ టైం యూత్ మీటింగ్ అంటే ఎలా ఎంత అనుకున్నాను, కానీ దేవుడు చాలా అద్భుతంగా నడిపించాడు. ఈ యూత్ మీటింగ్ ద్వారా నేను నేర్చుకున్నదైతే ఈరోజు నిజంగా నా జీవితంలో ఒక అద్భుతమనే చెప్పాలి. నేను బైబిల్ చదువుతాను, కానీ నేను ఈరోజు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే జనరేషన్స్. నేను బైబిల్ ఎప్పుడు జనరేషన్స్ చదువుతాను, కానీ ఏదో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోదు. ఇప్పుడు ఆ జనరేషన్స్ మనకేమంత ఇంపార్టెంట్, ఇప్పుడు మనం ఉన్న కరెంట్ టైంకి అవి మనకి ఏం ఉపయోగపడవు కదా, అంతేమి. ఇప్పుడు మన లైఫ్లో మనం ఒకరిని బాధ పెట్టకుండా ఒక నిజాయితీ అలా ఉండాలనే ఉద్దేశంతో, ఇంపార్టెంట్ కాదన్న ఉద్దేశంతో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. కానీ ఈరోజు ఐజర్ అడిగిన ప్రశ్నలకి జనరేషన్స్ కాదు, బైబిల్లో ఉన్న ఒక ప్రతి అక్షరం కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నానండి. నిజంగా బైబిల్ అయితే నేను ఎప్పుడు అంత పర్టికులర్గా ఇది ఏది మనకి మంచిది, మన జీవితంలో మనం ముందుకెళ్ళడానికి మనకి ఏది నేర్పిస్తుంది బైబిల్ అనేది వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని. కానీ ఇంత డెప్త్గా అయితే నేను ఎప్పుడు బైబిల్ చదువుకోలేదు. కానీ దేవుని దయ వల్ల రాజపాక్ష గారు మాకు అద్భుత అవకాశం మీ ద్వారా మాకు కలిగించినందుకు ఇక్కడ నుంచి బైబిల్ ఎలా చదవాలనేది నేను నేర్చుకున్నాను. అందుని బట్టి నేను అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆ ఇంట్లో చిన్న చిన్న తమ్ముళ్ళు ఉన్నప్పుడు, ఎవరికి ఇంటికి తమ్ముళ్ళు గట్రా వచ్చినప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు, వాడిని బొక్కలు పెట్టుకొని ఇలా అంటారు కదా. సేమ్ అదే స్టెప్ వస్తుంది ఎక్కువ. అర్థమైందా? కూర్చి కూర్చి అన్నప్పుడు ఫ్రెండ్కి వచ్చి ఇలా అంటారు రెండు చేతులతో. ఓకే, ఇప్పుడు అందరూ రెడీ? 1 2 3. ఈ అమ్మాయి బాగా వేస్తుంది. ఓకే, నాకు
ఉన్నావు